హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పెద్ద వంకాయతో చాలా రోజుల తర్వాత పెద్ద వంకాయతో బుజ్జి చేస్తున్నానండి. ముందుగా తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి అండి, ముందుగా ఇది వేగాలి. పచ్చిమిరపకాయలు ఇది పెద్ద వంకాయని కాల్చుకొని నిప్పుల మీద కదా గ్యాస్ మీద కాల్చానండి. కాల్చి మ్యాషర్తో మెట్ చేసేసానండి పూర్తిగా. ఇది ఒక రకం అన్నమాట. దీనిలో చాలా రకాలుగా చేస్తారు. ఇంతకుముందు 4-5 సార్లు చేశాను. అది వేరే రకము, ఇది వేరే రకం అనమాట. పచ్చిమిరపకాయలు అవంతా కూరి చేసేది. ఇది వచ్చి కారం పొడి వేసి చేసుకుంటాను అన్నమాట, సింపుల్గా అన్నమాట. ఇలా దీనికి ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు టమాటాలు వేసేస్తానండి. ఉప్పు కూడా వేస్తున్నాను కాబట్టి తొందరగా మగ్గాలి. పసుపు వేసుకుంటామండి. పసుపు. హలో అండి, అందరికీ నమస్తే. రోజు పెద్ద వంకాయ బుజ్జి చేస్తున్నాను. ఇదే వేగిన భర్త అంటారు, చట్నీ అంటారు. కారం పొడి వేస్తున్నాను. ఇది మామూలుగా పచ్చిమిరపకాయలు అవి కూరి వేస్తాను నేను. ఇది వేరే టైప్ కాబట్టి ఇంకో రకంగా చేస్తున్నాను. ఇది కొద్దిగా జీలకర్ర పొడి అండి, వేయించి పొడి కట్టి పెట్టుకున్నా. నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. కొత్తిమీర కోసి పెట్టుకున్నానండి రెడీగా. ఇవి వేగాలి. టమాటాలు మెత్తగా అవ్వాలన్నమాట. మెత్తగా అయితే అప్పుడే ఈ వంకాయల్లో కలిసిపోతుంది, లేకపోతే వేరే వేరేగా ముక్కలుగా ఉంటుంది అన్నమాట ఇది. అందుకని 2 నిమిషాలు మూత పెట్టేసామంటే మగ్గుతుందండి. చూడండి, అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఇది వేసేసుకుంటాను వంకాయ. ఈ వంకాయ గుజ్జు మనము కాల్చి పెట్టాం కదా, ఆ గుజ్జు వేసి సిమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పెట్టి తీసేయాలండి, అంతే అయిపోతుంది. ఇదిగోండి, కలిపేసాం కదా ఇది. కొద్దిగా ఇప్పుడు వచ్చి ఇందులో కొద్దిగా చింతపండు అండి, ఒక 1/2 స్పూను. టమాటాలు వేసాము 2, సరిపోదు. అది చింతపండు గుజ్జు వేస్తున్నాను. అది అయిపోయిందండి. ఇది ఖాళీ ఉంటుంది కాబట్టి వంకాయ మొత్తం మసాలాలంతా కలిసేట్టుగా కలిపేసుకున్నామంటే ఒక 2 నిమిషాలు పెట్టుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు రెడీ అయిపోతుందండి. ఇది తొందర వంకాయ కాల్చి ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మన దగ్గర పెద్ద వంకాయ ఉంటే కాల్ చేసి అప్పటికప్పుడు మనము ఇలా వంకాయ చట్నీ చేయొచ్చు. ఇది చట్నీ అంటారు, ఉర్దూలో బైగన్ భర్త అంటారు. చూడండి, రెడీ అండి. వేడి బైగన్ భర్త రెడీ. మన బైగన్ చట్నీ, మన తెలుగు వాళ్ళకైతే బైగన్ చట్నీ అండి ఇది. ఎందుకంటే ఇది గుజ్జుగా ఉంటుంది, దగ్గరకు ఉంటుంది. చూడండి, చట్నీలాగే ఉంటుంది అన్నమాట. చూడండి, చట్నీలాగే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదర్స్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇందులో పెరుగు వేసి కూడా కలుపుతారు. నార్త్ సైడ్ అంతా ఎక్కువ పెరుగు వేసి కలుపుకుంటారండి. పెరుగు వేయాల్సిన అవసరం లేదు. పెరుగు వేస్తే మన చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. చింతపండు మన గుజ్జు వేయకపోతే పెరుగు వేసుకోవాలన్నమాట.
చూడండి, వేడి వేడి బైగన్ భర్త రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.